హాయ్ అండి, నేను మీ దేవి సందీప్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను చెప్పాను కదా, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఫెస్టివల్కి వచ్చాము మేము. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గేదెలు ఎక్కువ అనమాట. సో మాకు అట్లీస్ట్ 5 to 10 ఆ మధ్యలో ఉంటాయి, మాకు మా పెద్దనాన్న వాళ్ళకి కలిపి. సో అన్నీ కూడా ఇప్పుడిప్పుడే అంటే జున్ను పాలు ఇచ్చే టైం అనమాట. సో అందుకోసమే మా పెద్దనాన్న వాళ్ళు మిల్క్ పంపించారనమాట. అవి అదే జున్ను పాలు అంటారు కదా, సో అవి అనమాట. సో దగ్గర దగ్గర అది 2 లీటర్ల వరకు ఇచ్చిందండి, 1 లీటర్ పంపించారు. సో ఎవరికైనా జున్ను అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి? మీకు ఎవరికైనా జున్ను అంటే ఇష్టం ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో జున్ను అందరు కూడా ఉప్పేసి చేసుకుంటారు, అలా కాకుండా మనం ఇలా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే అంటే మనము మొత్తం బెల్లమే కాకుండా కొంచెం షుగరు ప్లస్ బెల్లం యాడ్ చేసుకొని మంచిగా కరిగేదాకా తిప్పుకోవాలన్నమాట. సో మనకేంటంటే మనం ఎన్ని పాలు తీసుకుంటామో దానికి తగ్గట్టు ఆ స్వీట్ తగ్గట్టు బెల్లము షుగరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనము అంటే బెల్లము షుగర్ అన్నీ కరిగిన తర్వాత పాలు అనేది వడపోసుకోవాలి. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా నేను మంచిగా బెల్లము పంచదార మన క్వాంటిటీ తగ్గట్టు మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకొని పాలన్నీ కూడా వడపోసాను. తర్వాత పాతది అమ్మ వాళ్ళది ఇడ్లీ పాత్ర ఉంటే అందులో నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లాగా కొన్ని హాట్ వాటర్ అంటే నార్మల్గా వాటర్ పోసేసి ఇప్పుడు ఏదైతే పాల గిన్నె ఉందో సో అది పెట్టేసుకున్న తర్వాత అందులో మనము అంటే మిరియాల పొడి నెక్స్ట్ ఇలాచి అదే యాలక్కల పొడి రెండు వేసుకోవచ్చు. నేనైతే మిరియాలు వేయట్లేదు, ఓన్లీ యాలక్కల పొడి వేసేసి మంచిగా తిప్పేసుకొని మనము ఒక 30 minutes కానీ 40 minutes కానీ స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. సో మనకేంటంటే మంచిగా అంటే బెల్లము నెక్స్ట్ యాలక్కలు వేసాం కదా, చాలా బాగుంటుంది జున్ను టేస్ట్. సో నేనైతే 30 minutes నుంచి 40 minutes మధ్యలో వరకు దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాను. మనకేంటంటే ఉడికిందా లేదా అనేది ఎలా జున్ను ఎలా రెడీ అయింది అనేది స్పూన్ కానీ షాక్ కానీ పెట్టి చూస్తే తెలుస్తుంది అనమాట. అవును, మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి.